ఇంక వేరే ఆధారం ఒకటే ఆధారం. అనే నెట్టుకు నిన్ను చేస్తాడు మా అనే నెట్టుకు నిన్ను చేస్తాడు తమ్ముడు. అలా నిన్ను తీసుకొచ్చే ప్రక్రియలోనే నువ్వు ఆనుకునే పోతుంటాయి. ఇప్పుడు అర్థమైందా నీకు ఎందుకు ఇలాంటి దెబ్బలు తగులుతున్నాయో? అందుకే ఇక దేని మీద డిపెండ్ అవ్వకుండా పూర్తిగా అన్ని విషయములలో నువ్వు ఆయన మీద ఆనుకుని ఉండునట్లు నీ ఆధారములన్నీ విరగొట్టబడతాయి. ఇది రెండు విధాలుగా జరిగింది. ఇక్కడ మీరు గమనించాలి. ఒకటి, ముందు ఆశీర్వదించి కొంతమంది తర్వాత విరగొడతాడు. ఇది రొట్టె దగ్గర జరిగింది. కొంతమందిని ముందే విరగొట్టి తర్వాత ఆశీర్వదిస్తాడు. ఇది యాకోబు జీవితంలో జరిగింది. యాకోబు నన్ను దీవించితేనే గాని నిన్ను పోనీయను అన్నాడు. యాకోబు తొడ కూటి మీద కొట్టి